సో ఇదే ఫైనల్ ఆర్డర్, జాగ్రత్త నేను చెప్పినట్టు గ్రీన్ ఇంటితో ఉంటుంది. లేదు ఇది పోగొట్టామంటే మళ్ళీ సర్టిఫైడ్ కాపీ తేవాల్సి వస్తుంది. చూసుకో, చూపించుకున్నా ఎవరికైనా ఆర్డర్ ఏమొచ్చిందని ఏమన్నారు? చదువు వచ్చిన వాళ్ళకి చూపించినావు కదా, వాళ్ళు ఏమన్నారు? గెలిచినామని చెప్పినారా లేదా? మీ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమైంది మా తమ్ముడిది అని. అందరూ మీ వాళ్ళందరూ గెలిచిండబ్బా కేసు అని చెప్పిన. నీ అదృష్టం బాగుంది అందుకని గెలిచినావు. ఏం చేస్తాను, జడ్జి మంచోడు కాబట్టి నీకు ఆర్డర్ ఇచ్చిండు. అర్థమైందా? ఏమి ఇచ్చిండో చూసినావా నువ్వు? చదివి వినిపిస్తాడు. అదే అదే మీకు పట్టా ఉంది కదా, మీకు గవర్నమెంట్ మీ తాతకు ఒక పట్టా ఇచ్చింది కదా, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఫామ్ డి పట్టా సర్టిఫికేట్ ఉంది. జడ్జ్ సాబ్ చెప్పాడు ఇది ఆర్డర్లో, మీ దగ్గర ఫామ్ డి ఉంది, కాకపోతే 1984లో మీకు అలాట్ అయితే ఇన్ని రోజులు నిద్రపోతున్నారా అని అడిగినాడు. ఏమన్నా చదువు సంఖ్య లేవు మై లాట్ డౌన్ ట్రాడన్ పీపుల్ అని చెప్పిన. సరే అని ఆయన ఒప్పుకున్నాడు, ఆయన కన్సిడర్ చేశాడు. అందుకని పోనీ పాపం అని. In view of the above submission, since it is stated that the first petitioner's grandfather was allotted house site at measuring 82 square yards in survey number 9/1 situated at Khairtabad village, this court deems appropriate to dispose of this writ petition, directing the respondents to examine the Form D Patta certificate issued in favor of the petitioner's grandfather White proceedings F by 259/82. And if the Patta certificate is genuine, original undal nega genuine. If Patta certificate is genuine certificate, and if the first petitioner's name is being found in the list of the beneficiaries, the respondent authorities are directed to consider the case of the first petitioner, and if the said plot is not available, allot an alternate house site, land immantunnadu house site, or to allot houses, house aina kuda immantunnadu oka independent house, as per the schemes introduced by the state government as early as possible, preferably within a period of 6 months from the date of receipt of this copy of this order. సో నీకు ఇప్పుడు 2 bedroom ఫ్లాట్ గురించి రాయలే కానీ నీకు మంచి ఇండిపెండెంట్ హౌస్ ఇస్తాడు, ఇందిరమ్మ ఇల్లు కానీ అట్లా అనిపిస్తాడు. ఇది ఒరిజినల్ ఆర్డర్, జాగ్రత్తగా పెట్టుకో. ఆ తర్వాత ఇప్పుడు కలెక్టర్కి ఒక లెటర్ ఇవ్వాలి నువ్వు. నేను ఆ లెటర్ ఇస్తాను నీకు ఈ ఆర్డర్ కంప్లై చేయమని. ఇది కానీ ఆర్డర్ కంప్లై చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది, జైలు పోతాడు 6 నెలలు కలెక్టర్ కానీ ఎవరైనా సరే, ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ కదా. లాస్ట్ టైం ఎట్లయితే సబ్మిట్ చేసినావు రిప్రజెంటేషన్, ఇది కూడా అట్లనే సబ్మిట్ చేసుకొని వచ్చాయి. చూస్తాదమ్మా అట్లా బొమ్మట పడుతుంది కానండి, ఏం కాదు తీసుకపోతా. నీ పిల్లల్ని తీసుకురా మళ్ళీ ఇస్తాం వాళ్ళకు కూడా. మరి అదే అన్నాడు జడ్జ్ సాబ్, 80,000 వస్తున్నాయి మీకు సాలరీ, ఏం జిహెచ్ఎంసీ ఏం తక్కువ అని. నేను లార్డ్షిప్ 40,000 అని చెప్పినాడు కదా, 40,000 చెప్పిన 40,000 మళ్ళీ అంటే సరే పోనీ అని. పిల్లలు 3 ఉన్నారు చదివించాలన్నావు కదా, అందుకనే జడ్జ్ సాబ్ కన్సిడర్ చేశారు. అర్థమైందా? తీసుకోండి తీసుకున్నాను. ఎందుకట్లా ఇప్పుడు మూమాట పడితే ఎట్లా? ఏం కాదులే, ఒక రోజుకి నువ్వు స్వీట్స్ ఏది వెళ్ళలేదు నా కోసం. ఇంకా నీ స్వీట్ బాక్స్ కోసం మొత్తం కన్ఫర్మ్ అవుతానా? జడ్జి నంబరు నన్ను నంబరు కాదు, జడ్జిని నంబరు నన్ను నంబరు, ఎట్లా అట్లా అయితే మీ ఆర్డర్ చేతిలో ఉన్నా కూడా మీరు నమ్మట్లేదు. అట్లా ఉంది లోకం, ఏం చేస్తాం? అంతేంటా? ఏదో మిమ్మల్ని కేసు గెలిపించడమని నా అభిమానం, అంతే. మొన్న ఎట్లయితే టప్పా వేయించుకొచ్చినావో ఒక స్టాంప్, రబ్బర్ స్టాంప్ వేయించుకోవాలి కలెక్టర్ దగ్గర. ఇది పెట్టుకో, దీంతో పాటు ఏవైతే నాకు ఇచ్చిన మొత్తం లాస్ట్ టైం ఇచ్చాం కదా కలెక్టర్కి, సీఎంకి, అవే మొత్తం సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ ఉండాలి. మిగతావన్నీ ఇవన్నీ పెట్టాలి. పెట్టి లైన్లో అన్నీ తీసుకో పెట్టేసి ఒక బంచ్ తయారు చేసి ఆయనకి ఇది ఒకటి ఇచ్చేసి, దీంతో పాటు ఇది ఆయనకు ఒరిజినల్ ఆయనకి ఇచ్చేసి, ఓకే. దీని మీద నీ అక్నాలెడ్జ్మెంట్ తీసుకో. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత దీని మీద ఆయన కానీ కంప్లైంట్స్ చేయకపోతే, నీకు ల్యాండ్ అలాట్ చేయకపోతే 6 months లోపల నువ్వు కంటెంప్ట్ చేయొచ్చు, ఆయన జైలు వస్తావు.
వెంటనే అలాట్ అయిపోతుంది. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హైకోర్టు క్లియర్గా స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చింది, మీకు 6 months లోపల కంపల్సరీ మీకు ల్యాండ్ అలాట్ చేయాలి అని. అర్థమైందా? ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ల్యాండ్ అన్నా ఏదైనా హౌస్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. కవర్ లేదా? ఏది నీకు మంచి కవర్ ఇచ్చినావా? ఇందులో పెట్టుకో అన్నీ, ఒక దగ్గర పెట్టుకో, ఇగో ఇందులో పెట్టుకో అన్నీ. అట్లా ఫైల్లో పెట్టుకో అన్నీ. పోగొట్టక నీకు ముందే చెప్పిన, ఒరిజినల్ పోయిందంటే ఇంకా పోయినట్టే, పోయిందా. చాలా ఇంపార్టెంట్ ఒరిజినల్. ఓకేనా? అది సీఎం ఇచ్చిన, అది కూడా పెట్టాలి, అన్నీ పెట్టాలి. ముఖ్యమైనది ఫస్ట్ హైకోర్టు ఆర్డర్. హైకోర్టు ఆర్డర్ ఫస్ట్ పెట్టు, మిగతావన్నీ నెక్స్ట్. అవి పాతది, అవక్కర్లేదు ఇంకా, అవన్నీ ఊరికే పక్కన పెట్టుకో. నీకు ఒక బంచ్ చేసి ఈ మొత్తం బంచ్ ఇవ్వాలి హైకోర్టు ఆర్డర్. ఇందులో పట్టా సర్టిఫికేట్ ఉందా లేదా, దీని ఒక కలర్ జెరాక్స్ ఇక్కడ ఉంది చూడు, ఇగో నేను ఇచ్చింది ఒక కాపీ అంతే. ఇక నువ్వు చేసేది ఏం లేదు, దీని ఇట్లానే మొత్తం సెట్. దీని ఒకటి ఇది ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకో, జెరాక్స్ ఇచ్చాయండి, ఒరిజినల్ నీ దగ్గర ఉంటుంది, దీని మీద స్టాంప్ తీసుకో అంతే. ఇది ఇట్లానే పెట్టుకో, ఆ సెట్ అట్లానే పెట్టుకో జాగ్రత్త. దీని మీద జెరాక్స్ తీసుకో. ఓకే, హ్యాపీనా? అయిపోతుంది అన్న, నీ గ్రూపరేషన్కి వస్తాం కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకు ల్యాండ్ అక్కడే వచ్చే మార్గం చూడు, అర్థమైందా? అక్కడే వస్తుంది నీకు, హైదరాబాద్లోనే. వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, ఆ 2 phonesలో కూడా యాక్టివ్ పెట్టుకో. కలెక్టర్ నుంచి కాల్ వస్తుంది, నీకు రాకపోతే నాకు వస్తుంది, నా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. నువ్వు 2 నెంబర్స్ ఏవైతే ఇచ్చావో ఉంటుంది, ఎక్కడో ఒకడ ఉంది కాబట్టి నీకు ల్యాండ్ అలాట్ అయింది ఆ రోజుల్లో, అర్థమైందా? ఇప్పుడు వాడు ఎవడైనా కబ్జా చేసుకున్నాడు అనుకో ఆ ల్యాండ్, కలెక్టర్ వాడిని ఎల్లగొట్టి మీకు ఇవ్వాల్సి వస్తుంది, ఆయన మీద ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. హైకోర్టు డైరెక్షన్ ఉంది కదా, మనం అది ఐడెంటిఫై అయింది అనుకో, ఎక్కడ ఎవరైతే కబ్జాలో ఉన్నారో, పొజిషన్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే హైకోర్టు స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చింది ఆ ల్యాండ్ మీద మీకు కంపల్సరీ ఇవ్వాలి అని. ఆ సర్వే చేసి మీకు అలాట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది, లేఅవుట్ ప్లాన్, నక్ష అంటారు, దాంట్లో చూసుకుంటాడు ఎక్కడ ఉందా ఏంటా అని. దాని ప్రకారం మార్కింగ్ చేసుకుని మీకు అలాట్ చేస్తాడు. మీకు అయిపోతుంది, మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే ఆ హైకోర్టు ఆర్డర్తో పాటు మీకు కంప్లైంట్ చేసేస్తాడు. ఓకేనా? చేసి నాకు ఏ సంగతి ఇచ్చాడు. ఓకేనా? దీని మీద తెచ్చుకోవాలి నువ్వు, లేకపోతే మళ్ళీ మనం ఫర్దర్గా హైకోర్టు ప్రొసీడ్ కాలేము. కంటెంప్ట్ కానీ మనం ఇవ్వాలంటే మనకు ఒక రిసీవింగ్ ఉండాలి. అర్థమైందా? ఒరిజినల్ ఆర్డర్ ఒక్కటి, జిరాక్స్, పట్టా సర్టిఫికేట్ ఆల్రెడీ చేయించిన కలర్ అదే ఉంచేసి అది. ఇప్పుడు నీకు అర్థమైంది, కరెక్ట్. అంతే, నా దగ్గర అయితే ఒక సెట్ ఉంది, నీ రిట్ పిటిషన్ నా దగ్గర ఉంది, సరిపోతుంది. ఆర్డర్ మాత్రం నీకు ఇచ్చేసిన, అన్నీ నీ దగ్గరే పెట్టుకో ఒరిజినల్స్. నీ పట్టా కూడా జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ మీ మదర్ వాళ్ళతో కూడా జాగ్రత్త, అర్థమైందా? ఎవరన్నా వచ్చి ఇట్లా అయిందంటే మాకు ఇవ్వండి అంటారు, లేదంటే ఆ పట్టా చింపేయడాలు, పట్టా ఎత్తుకోపోవడాలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అంతా మొత్తం, ఎందుకంటే స్పెసిఫిక్గా రాశారు జడ్జి గారు, ఆ పట్టా జెన్యూన్ అయితేనే ఇవ్వాలి అని. నేను ముందే చెప్పినాను ఆ రోజు కూడా, అందుకని నీ పట్టా కూడా తీసుకొచ్చాను కోర్టుకి, జాగ్రత్త పెట్టుకోను. అట్లా తీసుకొని తిరిగితే కష్టం, అది ఊరేగిన చాలా ప్రాబ్లం అవుతుంది. అది నేను బీరువాలో లాకర్లో లాక్ చేసి పెట్టుకోను, కలర్ జిరాక్స్ తో తిరుగు, అది తీసుకుపోయి తిరిగితే ఏం లాభం నీకు? జిరాక్స్ కోసం చేసిన, మొన్న చేయించినావు కదా కలర్ జిరాక్స్, మళ్ళీ ఎందుకు జిరాక్స్? అట్లా పెట్టుకొని రోజు తిరుగుతూ ఉంటే ఎట్లా అమ్మా? ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు ఎట్లా కాపాడుకున్నావు, 40 ఏళ్ళ నుంచి కాపాడినావు, 45 years అయింది 80 అంటే. అమ్మ అది ఉంటేనే నీకు వస్తుంది ఇల్లు. నీకు హైదరాబాద్లో ఇల్లు అంటే ఎంత కాస్ట్? 80 square yards అంటే నీకు 4 లక్షలు 5 లక్షలు గజం ఉంది. ఇప్పుడు అక్కడ ల్యాండ్ లేదు, మరి 4 కోట్లు 3 కోట్లు వాల్యూ ఉంది. సో జాగ్రత్త, అంతా పట్టానే కాబట్టి. ఓకేనా? పెట్టుకో జాగ్రత్త, కవర్లో పెట్టుకోండి అన్నీ. ఓకే అండి, ఓకే.